ఫస్ట్ కూడా ఆర్టిస్టు అనేవాడు అసలు బిగ్ బాస్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ అడుగుతున్నది ఏంటి, బిగ్ బాస్ చెప్పిన టాస్క్ ఏంటి, ఇవి కొంచెం మిస్ అయ్యేవాళ్ళు కొంతమంది, అందరూ నేను కొంతమంది మిస్ అయ్యేవాళ్ళు. తర్వాత సో ఆ ఏజ్కి మిస్ అయినా కూడా అన్నాడు. మళ్ళీ నాగార్జున గారు వచ్చి చెప్పేవరకు అందరూ అదే హైలో ఉండేవాళ్ళు. ఆయన వచ్చి చెప్పిన తర్వాత ఓకే యారా ఇదే కదరా చెప్పాను అంటే చెప్పారులేండి అని ఒకడు. మీకు చాణక్య ఇమేజ్ వచ్చింది కదా. అబ్బో ఎన్నండి చాణక్య అంట. మరీ నాగార్జున గారు అయితే ఒక దశలో ఏమన్నారంటే, బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే నీలాంటి మాస్టర్ మైండ్ నేను ఎప్పుడు చూడలేదు శివాజీ అని అన్న. ఎంత పెద్ద మాట అండి. మర్చిపోయా, అస్సలు అన్నిటికంటే నాకు హై ఇచ్చినటువంటి కామెంట్ ఏంటో తెలుసా సార్, నిన్న వెంకీ 75 వెంకటేష్ బాబు గారిది 75th ఫిల్మ్ ఫంక్షన్కి వెళ్ళి, అది ఈటీవీ వాళ్ళు దాన్ని విన్లో వస్తుంది ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు స్పాన్సర్ చేశారు. దాంట్లో మా వెబ్ సిరీస్ కూడా ట్రైలర్ దాంట్లో టెలికాస్ట్ చేశారు. ఆ సందర్భంలో నేను వెళ్ళే మాట్లాడడానికి కిందకి వచ్చాను, అందరిని కలిశాను, వెంకటేష్ బాబు గారిని కలిశాను, ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు పక్కనే ఉన్నారు. ఎదాలాప ఆయన కనపడితే కాళ్ళ మీద పడతాం అనేది నాకు, ఆయన ఆశీర్వాదం అనేది నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన అంటే నేను అభిమానించిన హీరో ఆయన. అన్నయ్య బాగున్నారండి, బాగున్నా శివాజీ అని చెయ్యి పట్టుకున్నారు. సురేఖ రోజు బిగ్ బాస్ షో కలిసి చూద్దాం అనేది చూసేసి శివాజీ అన్నారు. అన్నయ్య ఇది చాలా పెద్ద మాట అన్నయ్య, పెద్ద కాంప్లిమెంట్ నాకు, మీరు బిగ్ బాస్ షో చూసారా అని. చూశాను, బాగుంది. ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏంటండి చెప్పండి, ఇంతకన్నా పెద్ద హై ఉంటుంది. చేసినట్టున్నారు కదా ఫస్ట్ సినిమా అదే కదా, అంటే రిలీజ్ అయింది ఫస్ట్ సినిమా నాగార్జున గారు ఇచ్చింది, వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్, సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. చిరంజీవి గారి అభిమానిగా ఆయన సినిమాలో చేయటం అదొక పెద్ద స్టోరీ.